Hi, hello guys. Welcome to Ampers Academy. మన లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము టాప్ కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంటుంది, టాప్ మార్క్ ఎంత ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 2025. ఇక్కడ మనం చెప్పిన కదా లాస్ట్ క్లాస్లో 12th May 2025 పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో ఓన్లీ టెక్నికల్కి సంబంధించిన టోటల్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అవి నెంబర్ 101 to 200 వరకు ఉంటాయి. ఇవి టోటల్ క్వశ్చన్స్ అనమాట. ఈ టోటల్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ టోటల్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియోలో మనం చేయలేం కాబట్టి ఇది టోటల్గా ఒక 5 parts కింద నేను డివైడ్ చేస్తానండి. 5 parts కింద నేను డివైడ్ చేస్తాను. పార్ట్ 1 వచ్చేసి ఓకేనా. పార్ట్ 1 వచ్చేసి మనకు 1 to సమ్ క్వశ్చన్స్ ఎంతవరకు అయితే అంతవరకు అనమాట. ఓకేనా. ఆ తర్వాత పార్ట్ 2 అని పెట్టడం జరుగుతుంది. ఓకేనా. పార్ట్ 2 అని పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ పార్ట్ 3, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ పార్ట్ 4, తర్వాత పార్ట్ 5. ఓకేనా. బేస్డ్ ఆన్ వీడియో లెంత్ని బట్టి నేను ఈ పార్ట్స్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇందులో వస్తుందమ్మా. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే మీకు టోటల్ సబ్జెక్ట్ కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అంటే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు టోటల్ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ డెప్త్ అడుగుతున్నాడు అనేది మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. దాన్ని బట్టి మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా. అందుకోసమనే ఈ టోటల్ వీడియో చేయడానికి మెయిన్ కారణం అదే అమ్మ. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రము కంపల్సరీగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మీరు సాల్వ్ చేయాలండి. సాల్వ్ చేస్తే అప్పుడు మీకు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, మీరు ఎంత ప్రిపేర్ కావాలనేది ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ పేపర్ ప్యాటర్న్ అనేది మీకు తెలుస్తుందమ్మా. పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా. ప్రజెంట్ అయితే ఈ పేపర్ చూద్దాం మనం. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది అండ్ టోటల్ టైం వచ్చేసి 180 minutes ఉంటుంది. ఓకేనా. ఈ 200 మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేస్తామండి. మ్యాథ్స్కి వచ్చేసి 50 మార్క్స్. ఓకేనా. మ్యాథ్స్కి 50 మార్క్స్, ఫిజిక్స్కి 25 మార్క్స్ అండ్ కెమిస్ట్రీకి 25 మార్క్స్ అనమాట. ఓకేనా. ఇందులో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం నేను ఆఫ్టర్ జనవరి అమ్మ. జనవరిలో నేను డిస్కస్ చేస్తాను. ఇది వేరే ఫ్యాకల్టీకి చెప్పాను ఆల్రెడీ. ఆ ఫ్యాకల్టీ చెప్తా అన్నాడు, కాకపోతే ఏంటంటే జనవరి టైంలో చెప్తా అని చెప్పాడు. అప్పటి వరకు నేను డిజిటల్ బోర్డు కూడా ప్లాన్ చేస్తున్నాను అండి. మనకు డిజిటల్ బోర్డు ఉంటుంది కదా, అది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. అది ఓకే అయితే మాత్రం మీకు జనవరిలో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేను చెప్పేయడం జరుగుతుంది. అప్పటి వరకు మాత్రం మనం ఓన్లీ టెక్నికల్ ఈ ఫ్యాకల్టీ అందరినీ కూడా నేను జనవరి తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. అప్పటి వరకు మాత్రం ఓన్లీ టెక్నికల్ ప్రిపేర్ కాండి. ఎవరైతే ఇంకా ఎక్కువ మార్కులు రావాలనుకుంటారో వాళ్ళు ప్యారలల్గా ఇవి కూడా ప్రిపేర్ కాండి. ఓకేనా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇస్తాను. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితాము. ఇక్కడ చూడండి. ఓన్లీ ఎలక్ట్రికలే కాబట్టి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం చూద్దాము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మ్యాథ్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి అమ్మా. ఇది మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ టోటల్ ఎన్ని, టోటల్ మనకు 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 50 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎన్ని 50 ఉన్నాడు. ఇది మ్యాథ్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది. ఇది లాస్ట్ టైం ఇచ్చిన పేపర్ కాబట్టి ఇందులో డైరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, కానీ మనం ఆ ఆన్సర్ ఏ విధంగా వచ్చింది అనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇదంతా కూడా మ్యాథ్స్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు 73 అంటే ఇది ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఆ తర్వాత మనకు కెమిస్ట్రీ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కెమిస్ట్రీ అని ఉంది కదా, ఇది 25 మార్క్స్ అనమాట. అండ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనమాట. ఇవంతా కూడా
మనము లాస్ట్లో డిస్కస్ చేద్దాము ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి విల్ గో విత్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అమ్మ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇది టోటల్ ఎన్ని మార్క్స్ అమ్మ. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనము ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోదామండి. సో ఆన్సర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు మనకు. సో ఆన్సర్ కరెక్టా కాదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ 101 క్వశ్చన్. సో ఏమి ఇచ్చాడండి ఇక్కడ. సో ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఎంత, ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ చూస్తే మనకు సింపుల్ క్వశ్చన్ అమ్మా. సో ఎందుకంటే ఇది డీసీ సర్క్యూట్స్ నుంచి ఇచ్చాడు. సో వెరీ సింపుల్ క్వశ్చన్. సో కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఏం వాడాలి, ఎలా వాడితే మనకి ఈ ఆన్సర్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఎప్పుడైనా మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అమ్మ, సో వీ హ్యావ్ టు గో ఫర్ ద కేసీఎల్ అమ్మ. సో కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది మనం తీసుకోవాలి. సో తీసుకుంటే ఇక్కడ మనకి ఏంది, సో ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి సోర్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది, ఐ అనే కరెంట్ వస్తుంది. సో ఆ కరెంట్ ఇక్కడ ఒక కరెంట్ పోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 4 amps అనే కరెంట్ ఇటు పోతుంది. అండ్ ఇక్కడ ఈ బ్రాంచ్లో వచ్చేసి అంటే 7 ohms బ్రాంచ్లో వచ్చేసి I2 అనే కరెంట్ పోతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం నోడల్ అనాలిసిస్ అనేది అప్లై చేయాలమ్మా. సో కేసీఆర్ అప్లై చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు రెసిస్టెన్స్ కావాలి. మనకు ఓమ్స్ లా ప్రకారం మనం తీసుకుంటే సో V = I × R. సో మనకు R = ఏమొస్తుంది మనకు V/I అనమాట. సో ఇప్పుడు I = మనకు 4 amps ఉంది, మనకు V అనేది తెలియదు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి మరి, దీనికి అక్రాస్గా వోల్టేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. సో ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఏమి అప్లై చేయాలని చెప్తున్నా, కేసీఎల్ అప్లై చేయాలంట. సో ఇక్కడ మనం తీసుకుంటే దీన్ని రిఫరెన్స్ వోల్టేజ్ అంటారు. సో VR అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ సో I = యాక్చువల్గా అయితే I1 + I2 అంటారు ఓకేనా. సో I1 + I2 ఇక్కడ మనం తీసుకుంటే I = మనం ఏం మీద తీసుకుంటామమ్మా. సో నార్మల్గా I = V/R అని వస్తుంది ఓకేనా. సో I = V/R. సో ఇక్కడ మన సోర్స్ కరెంట్ తీసుకుంటాం కాబట్టి సోర్స్ కరెంట్ తీసుకుంటే ఇక్కడ ఇది రిఫరెన్స్ వోల్టేజ్ కాబట్టి మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 50 - VR/6 ohms అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకుంటే I1 మనకు తెలియదండి. సో I1 మనకు సో I1 = 4 amps అనుకోండి. సో I1 డైరెక్ట్ 4 amps మనకు తెలుసు అండ్ I2 అనేది మనకు తెలియదు. సో I2 అనేది ఏమొస్తుంది ఇక్కడ మనకు VR/7 అనమాట. సో VR అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టెన్స్ 7 అనమాట. సో ఈ విధంగా మనం వేసుకుంటే ఈ విధంగా వస్తుందమ్మా. సో ఇక్కడ సాల్వ్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు 50 - VR/6 ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, చేస్తే 7 4 28 అండ్ ప్లస్ VR/7 అనమాట ఓకేనా. సో ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఎందుకంటే మనకు కావాల్సింది VR ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం కావాలి మనకు, సో వీ నీడ్ VR అనమాట. సో VR వస్తే మనకు ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. సో 7 × 50 - VR అండ్ = 6 × 28 + VR అనమాట ఓకేనా. సో ఇక్కడ సాల్వ్ చేసేది 7 5 35 అండి. సో 350 - 7 VR = ఇక్కడ చూడండి. సో 6 8 48 8 6 2 12 12 + 4 16 అంటే 168 అండ్ ప్లస్ 6 VR అనమాట. సో ఇక్కడ అన్నోన్ వాల్యూ ఇక్కడ 6 VR ఉంది, ఇక్కడ 7 VR ఉంది కాబట్టి సో మనము ఏదర్ దీనన్నా అటు పంపించచ్చు, దీనన్నా ఇటు తీసుకురావచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సో 6 VR + 7 VR ఓకేనా. సో ఏం చేసినా దీన్ని ఇటు పంపిస్తే ప్లస్ అయింది. ఇక్కడ 350 - 168 అనమాట. సో 350 - 168 ఇక్కడ చూస్తే మనకు 6 + 7 అంటే ఎంతమ్మా. సో 13 VR వస్తుంది ఓకేనా. సో ఎంత వస్తుంది మనకు 13 VR రావడం జరుగుతుంది ఓకేనా. సో 13 VR అనేది మనకి ఇక్కడ వస్తుంది రైట్. సో ఇక్కడ మనం సాల్వ్ చేసినట్టయితే సో 350 - 168 ఎంత వస్తుందమ్మా. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి 350 - 168 మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి ఇక్కడ 8 వస్తుంది అండ్ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 182 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు 182 వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంది ఓన్లీ VR. సో VR = 182 / 13 అనమాట. సో మీరు ఇక్కడ చేయండి. సో ఎంత వస్తుంది. సో 13 1 13. సో ఇక్కడ 52 ఉంటుంది కాబట్టి సో 13 4 సో VR = ఎంత వచ్చింది. సో VR = 14 వచ్చింది. సో VR వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది R అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది R కదా. సో R = మనకు VR/I అనమాట. సో I అంటే ఎంత 4 వచ్చింది. సో VR ఎంత వచ్చింది. సో 14/4 అనమాట. ఇక్కడ చూడండి. సో 2 7 అండ్ 2 2 సో 7/2 అంటే ఎంత వస్తుందమ్మా. సో 7/2 ఈజ్ నథింగ్ బట్ 3.5. సో 3.5 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్రొసీజర్ అమ్మ. సో చూడండి ఇక్కడ మీకు ఎంత టైం పట్టిందో. సో యాక్చువల్గా నేను ఏమని చెప్పాను, ఇక్కడ ఒక బిట్కి వచ్చేసి లెస్ దెన్
1 minute టైం ఉంటుంది, అంటే లెస్ దెన్ 60 seconds ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఇంత ప్రొసీజర్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో కాబట్టి దీన్ని ఫాస్ట్గా చేసానికి మాత్రం మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా. సో ఇది మన ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3.5 వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎందులో ఉంటుంది, సో డీసీ సర్క్యూట్స్. సో సర్క్యూట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. సో సర్క్యూట్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. సో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ విల్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. రైట్. సో ఇది సెకండ్ క్వశ్చన్. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు, మోస్ట్ కామన్లీ యూజ్డ్ బ్యాటరీ ఇన్ మొబైల్ ఫోన్స్. సో మొబైల్ ఫోన్స్లో ఎక్కువ శాతం యూజ్ చేసే బ్యాటరీ ఏందని అడిగాడమ్మా. సో చూడండి ఇక్కడ మనం బ్యాటరీస్ టాపిక్కి వెళ్తే, సో బ్యాటరీస్ టాపిక్కి వెళ్తే, సో బ్యాటరీస్లో మనకు ఇది బ్యాటరీస్ నుంచి అడగడం జరిగింది. సో బ్యాటరీస్ టాపిక్ వెళ్తే మనకు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకు సెల్ వస్తుందమ్మా. సో ఫస్ట్ మనకు సెల్ గురించి తెలిస్తే సరిపోతుంది. సో సెల్ వచ్చేసి మనకు 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైమరీ సెల్స్, ఇంకోటి వచ్చేసి సెకండరీ సెల్స్ అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి సెకండరీ సెల్స్ అనమాట. ఈ సెకండరీ సెల్స్ని ఏమంటారంటే స్టోరేజ్ సెల్స్ అంటారు. సో ఏమంటారు, ఇంకోటి వచ్చేసి స్టోరేజ్ సెల్స్ అంటారు. సో వీటిని స్టోరేజ్ సెల్స్ అంటారు. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ సెల్స్లో ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో సో అది రివర్సబుల్ కాదన్నమాట. సో నాట్ రివర్సబుల్ అనమాట. సో కెమికల్ రియాక్షన్ ఈజ్ నాట్ రివర్సబుల్. సో నాట్ రివర్సబుల్ అనమాట ఇక్కడ. సో కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది రివర్సబుల్ కాదనమాట, అంటే మనం మళ్ళీ దాన్ని చార్జ్ చేయలేము. అదే సెకండరీ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, సో కెమికల్ రియాక్షన్ కెన్ బి రివర్సబుల్ అనమాట. సో ఇక్కడ రివర్సబుల్కి అవుతుంది అనమాట. ఓకేనా. సో రివర్సబుల్ కెమికల్ రియాక్షన్ కెన్ బి రివర్సబుల్ అనమాట. కెమికల్ రియాక్షన్ అనేది రివర్సబుల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడైతే మనకు నాట్ రివర్సబుల్. సో ఈ నాట్ రివర్సబుల్ అన్ని కూడా ప్రైమరీ సెల్స్ అంటారు. సో లైక్ ఏంటంటే వోల్టాయిక్ సెల్. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి వోల్టాయిక్ సెల్. సో ఇంకోటి మనకు వచ్చేసి డ్రై సెల్ అంటారు. ఓకేనా. సో డ్రై సెల్ అంటారు. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద ప్రైమరీ సెల్స్ అనమాట. సో ఇదేంటంటే ఒకసారి డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనము పడేయాల్సింది అనమాట. సో మళ్ళీ దాన్ని రీయూజ్ చేయలేము అనమాట. అదే సెకండరీ సెల్స్ అయితే మనకు కెమికల్ రియాక్షన్ రివర్సబుల్ అవుతుంది, అంటే మనకి ఏదైతే ఎలక్ట్రాన్స్ అనేది ఏదైతే తగ్గినాయో ఆ ఎలక్ట్రాన్స్ మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు అనమాట. సో అది స్టోరేజ్ సెల్స్లో. సో స్టోరేజ్ సెల్స్లో వచ్చేసి మనకు యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అయితే మనకు 2 types ఉంటుంటాయి. సో ఒకటి వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీ, సో లెడ్ యాసిడ్ సెల్ అంటారమ్మా. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ అని కూడా అంటారు. సో కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఈజ్ నథింగ్ బట్ బ్యాటరీ అంటారు. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఆల్కలైన్ బ్యాటరీస్. సో ఆల్కలైన్ బ్యాటరీస్ అంటారు. సో బేస్డ్ ఆన్ సమ్ ఏమంటారు ప్రాపర్టీస్ని డిఫర్ చేసుకుంటే మనకు ఈ 2 సెల్స్ ఉండడం జరుగుతుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒకటి, ఆల్కలైన్ బ్యాటరీస్ ఒకటి ఉంటాయి. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఎక్కువ శాతం వాడుతున్నారు. సో ఇప్పటివరకు కూడా చాలా వరకు లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడడం జరుగుతుంది అనమాట. సో ఆల్కలైన్ బ్యాటరీస్ కూడా వాడతారు. సో కానీ వెన్ కంపేర్ టు ద లెడ్ యాసిడ్ బ్యాటరీ వీటి యొక్క అప్లికేషన్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు నికిల్ కాడ్మియం బ్యాటరీ ఉంటుంది, అదేవిధంగా నికిల్ ఐరన్ బ్యాటరీ ఉండడం జరుగుతుంది. సో నికిల్ కాడ్మియం బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి నికిల్ ఐరన్ బ్యాటరీ ఉంటుంది. ఓకే. సో ఐరన్ సెల్స్ అంటారు. సో నికిల్ కాడ్మియం సెల్, నికిల్ ఐరన్ సెల్స్ ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా మనకున్న టైప్స్ ఆఫ్ సెల్స్. సో రీసెంట్ డెవలప్మెంట్లో ఏదైతే ఉంటుందో సో అది మనకు లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి వచ్చాము. సో లిథియం, సో ఇన్స్టెడ్ ఆఫ్ లీడ్ బదులు, ఓకేనా. సో ఇక్కడ లీడ్ బదులు ప్రజెంట్ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ రీసెంట్ డెవలప్మెంట్ వల్లనే మనకు ఈవీ వెహికల్స్లో, ఓకేనా. సో ఈవీ వెహికల్స్లో ఇంకోటి ఏంటంటే మనకు ఈ బ్యాటరీస్లో, సో మొబైల్ ఫోన్స్లో వాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో కంపేర్ టు మనము ఆల్కలైన్ బ్యాటరీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే ఇవి ఛార్జ్ అవుతానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ కొన్ని ప్రాపర్టీస్ కూడా కొంచెము కంపేర్ టు దీన్ని తీసుకుంటే మాత్రం అడ్వాంటేజ్గా ఉంటాయి అనమాట. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఆల్కలైన్ బ్యాటరీస్ని మనం కంపేర్ చేసి తీసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క ప్రాపర్టీస్ కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి అనమాట. సో అది మీకు టాపిక్ చెప్పేటప్పుడు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో నేను బ్యాటరీస్ టాపిక్ చెప్పేటప్పుడు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకు బ్యాటరీస్ నుంచి అయితే ఒక బిట్ అడిగాడు. సో ఏంటిది, మోస్ట్ కామన్లీ యూజ్డ్ బ్యాటరీ మొబైల్ ఫోన్స్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అమ్మ. సో ఇక్కడ చెప్పండి కదా. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేసి మనకి ఏమంటారు, ఆల్కలైన్ సెల్లే. అండ్ నికిల్ కాడ్మియం బ్యాటరీ వచ్చేసి కూడా ఆల్కలైన్ సెల్లే. అండ్ ఆల్కలైన్లో ఈ 2 టైప్స్ అనమాట యాక్చువల్గా. సో ఆల్కలైన్ బ్యాటరీలో ఈ 2 టైప్స్ అనమాట. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఇచ్చాడు మీకు. ఓకేనా. సో దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఇది. సో నార్మల్ జనరల్ ఇన్ఫర్మేషన్తో కూడా మనం ఇది ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఓకేనా. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే మనకు ద సూపర్ పొజిషన్ థియరం ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్. సో సూపర్ పొజిషన్ థియరం దేనికి అప్లికేబుల్ కాదు అని. సో మీరు సూపర్ పొజిషన్ థియరం చదివేటప్పుడు చదువుతారు. సో ఇన్ ఏ లీనియర్ బైలేటరల్ రెసిస్టివ్ నెట్వర్క్ అంటారు. ఓకేనా. అంటే అది లీనియర్ సర్క్యూట్ అంటారు. ఓకేనా. సో లీనియర్ సర్క్యూట్ ఓన్లీ. సో ఇక్కడ మనకు నాట్ అప్లికేబుల్ అన్నాడు, ఇది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్.
సో ఇక్కడ నాన్ లీనియర్ సర్క్యూట్ అండి. సో నాన్ లీనియర్ సర్క్యూట్కి అప్లికేబుల్ కాదు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం తీసుకుంటే నాన్ లీనియర్ సర్క్యూట్స్ అంటే పవర్ క్యాలిక్యులేషన్స్. అసలు పవర్ క్యాలిక్యులేషన్స్కి ఏ థియరం కూడా మనం వాడము. ఓకేనా. సో పవర్ క్యాలిక్యులేషన్స్కి ఒక మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం తప్ప సో మిగతా ఏ థియరమ్స్ కూడా మనం పవర్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం వాడము అనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుంది, సో నాన్ లీనియర్ సర్క్యూట్కి వాడము అండ్ పవర్ క్యాలిక్యులేషన్స్ కూడా వాడము అనమాట. సో దాన్ని బట్టి చూస్తే మనకు సూపర్ పొజిషన్ థియరం ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద నాన్ లీనియర్ సర్క్యూట్స్ అండ్ పవర్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో పవర్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం దాంట్లో చేయలేము అనమాట. ఓకేనా. సో ఓన్లీ అన్నోన్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తానికి వాడతాం అండ్ అన్నోన్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తానికి మాత్రమే వాడతాం అనమాట. ఓకేనా. సో ఆ సర్క్యూట్లో సో ఏదైనా మన సర్క్యూట్ తీసుకుంటే ఆ బ్రాంచెస్ ఉంటాయి కదా, సో ఆ బ్రాంచెస్లో మనకు అన్నోన్ వోల్టేజ్ అన్నోన్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, బై యూజింగ్ దిస్ థియరం అనమాట. ఓకేనా. సో ఏ బ్రాంచ్లు కావాలంటే ఆ బ్రాంచ్లు డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది సూపర్ పొజిషన్ థియరం చెప్తుంది. ఓకేనా. ఎందుకంటే నార్మల్గా మనం సర్క్యూట్ వేసి టోటల్ సాల్వ్ చేసాం అనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే మనము ఎక్కడైతే మనకు కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, మధ్యలో బ్రాంచెస్ కూడా ఉంటాయి, సో ఆ మధ్యలో బ్రాంచ్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతాడు. సో అటువంటిప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయడం కొంచెం క్రిటికల్ అవుతుంది అండ్ టైం టేకింగ్ కూడా ఇక్కడ ఎక్కువ అవుతుంది. సో అందుకోసమని సూపర్ పొజిషన్ థియరం డైరెక్ట్గా మనం వాడతాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద non-linear circuits and power calculations. Okay, so this is the third question. So next coming to the fourth question. So fourth question వచ్చేసి pick up the magnetic material whose susceptibility is negative. సో ససెప్టబిలిటీ ఇస్ నెగిటివ్ అంటున్నాడు. సో ససెప్టబిలిటీ నెగిటివ్ అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మెయిన్లీ రిలేటివ్ పర్మబిలిటీ అంటే మ్యూఆర్ మీద డిపెండ్ అయ్యి తీసుకుంటాం. ఓకేనా. సో ఒకవేళ మనకు మ్యూఆర్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సో ఇఫ్ రిలేటివ్ పర్మబిలిటీ ఇస్ మోర్ దెన్ 1 అనమాట. సో ఇక్కడ మనము రిలేటివ్ పర్మబిలిటీ గ్రేటర్ దెన్ 1 ఉంటే అది కమ్స్ అండర్ యాక్చువల్గా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మ్యూఆర్ అనేది గ్రేటర్ దెన్ 1. సో జస్ట్ ఏంటంటే ఓన్లీ గ్రేటర్ దెన్ 1 అంటే మనకు పారామాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. సో అదే మనకు ఇఫ్ యూ గో ఫర్ మ్యూఆర్ అనేది లెస్ దెన్ 1 ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ పర్మబిలిటీ బదులు ఇక్కడ ససెప్టబిలిటీ అడిగాడు. ఓకేనా. సో ససెప్టబిలిటీ అడిగాడు. సో ససెప్టబిలిటీకి అయితే మనకి ఏముంటుందంటే యాక్చువల్గా మనకు సో ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నటైజేషన్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే మనకు ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సమ్టైమ్స్ కే అనమాట. సో K is equal to magnetization by magnetic force అంటారు. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. ఓకేనా. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ లెటర్ X, లేకపోతే కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఉంటుంది. సో X is equal to మనకు నార్మల్గా వచ్చేసి ఏముంటుందంటే సో మ్యూ ఇంటూ 1 + X అని ఉంటుంది. ఓకేనా. సో 1 + X అని ఉంటుంది. సో దీని ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నార్మల్గా ఇది మ్యూఆర్, సారీ. సో ఇక్కడ మనకు మ్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ 1 + X ఉంటుంది. సో ఇక్కడ మనకు రిలేటివ్ పర్మబిలిటీ బేసిస్ చేసుకుంటే ఇది కూడా మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎక్కువ ఉంటే సో ససెప్టబిలిటీ అంటే రిలేటివ్ పర్మబిలిటీ మనకి ఇక్కడ తెలుసు కదా, రిలేటివ్ పర్మబిలిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. సో దేనికి తక్కువ ఉంటుందో అది వచ్చేసి మనకి ఏమవుతుందో పారామాగ్నెటిక్ మెటీరియల్ అవుతుంది. సో దేనికి తక్కువ ఉంటుంది, సో ఇక్కడ లెస్ దెన్ 1 ఉంటుంది. సో లెస్ దెన్ 1 అంటే ఇట్ ఈస్ నథింగ్ అంటే నెగిటివ్లో ఉంటుంది. సో నెగిటివ్లో ఉంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సో ససెప్టబిలిటీ కూడా నెగిటివ్లో ఉంటుంది. ఓకేనా. సో దాని ప్రకారం తీసుకుంటే సో ఇక్కడ ఏమో పికప్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ హూజ్ ససెప్టబిలిటీ ఇస్ నెగిటివ్ అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము మనకు. రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏమున్నాయేమో, సో ఇక్కడ మనం తీసుకుంటే సో డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్ మెటీరియల్, డయామాగ్నెటిక్ మెటీరియల్, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అండ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. సో ఇందులో వచ్చేసి డయామాగ్నెటిక్ మెటీరియల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద నెగిటివ్ ససెప్టబిలిటీ అంట. సో నెగిటివ్ ససెప్టబిలిటీ దేనికి ఉంటుంది, డయామాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫార్ములా బేస్ ప్రకారం కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనకు మ్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ 1 + X అనమాట. ఓకేనా. 1 + X. సో X ఈజ్ నథింగ్ బట్ ససెప్టబిలిటీ అంటారు. ఇక్కడ చూసుకోండి ఇప్పుడు మ్యూఆర్ అనేది మనకు రిలేటివ్ పర్మబిలిటీ అంటారు. అంటే ఇది బేస్డ్ ఆన్ ఎయిర్ ప్రకారం తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎయిర్లో ఎంతైతే మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయో సో దానికన్నా ఎక్కువ ఉంటే అది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. దానికన్నా తక్కువ లైన్స్ ఉంటే దట్ కమ్స్ అండర్ ద డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అనమాట. అంటే నియర్ టు 1 ఉంటే అది పారామాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మ్యూఆర్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ మనం లెస్ దాన్ అనుకుంటాం. సో లెస్ దాన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనము దీన్ని -1 అని తీసుకుంటాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ వచ్చేసి కూడా 1 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 1 + X అని తీసుకుంటున్నాను. సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాకు X ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇది -1 అమ్మ, ఈ +1 అనుకోతే ఏమవుతుంది -1 అవుతుంది. సో టోటల్ ఏమవుతుంది -2 అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి దట్ కమ్స్ అండర్ ద డయామాగ్నెటిక్ మెటీరియల్. ఓకేనా. సో దీనికి సంబంధించిన సో టోటల్ టాపిక్ అనేది నేను ఆ టాపిక్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకే. సో ఇది 4th క్వశ్చన్ అనమాట. నౌ ఐ విల్ గో విత్ 5th క్వశ్చన్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 5th క్వశ్చన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద 5th క్వశ్చన్. చూడండి ఇక్కడ ద మెటీరియల్ దట్ ఎగ్జిబిట్స్ ద
పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. సో పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఏది ఎగ్జిబిట్ చేస్తుంది, సో సింపుల్ డైరెక్ట్ చెప్పచ్చు, ఇది క్వార్ట్జ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎందులో అడిగాడంటే బీడబ్ల్యూ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని సబ్జెక్ట్స్ ఉంటుంది. సో అందులో నుంచి అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కానీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కూడా, ఆ 2 క్వశ్చన్స్ కూడా మనకు 2 క్వశ్చన్స్ వచ్చేసి మనకు బీడబ్ల్యూలో అడిగాడు. అండ్ అంతకుముందు ఉన్న 2 క్వశ్చన్స్ మనం ఏదైతే మనము రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినామో, సో ఆ తర్వాత మనము ఇంకోటి వచ్చేసి మనము తీరం ఏదైతే ఉందో, సో ఆ 2 కూడా మనకు ఎక్కడి నుంచి అడగడం జరిగింది. సో ఆ 2 కూడా మనకు సర్క్యూట్స్ నుంచి అడగడం జరిగింది అంట. ఓకేనా. సో సర్క్యూట్స్లో 2 క్వశ్చన్స్ అడిగాడు అండ్ బీడబ్ల్యూలో 2 క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా. సో 4 క్వశ్చన్స్ అయినాయి. అండ్ ఇది మెటీరియల్స్లో అడగడం జరిగింది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా బ్యాటరీస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. సో బ్యాటరీస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. సో టోటల్ 5 క్వశ్చన్స్. అండ్ కమింగ్ టు ద 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ రిలక్టెన్స్. సో యూనిట్ ఆఫ్ రిలక్టెన్స్ అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే రిలక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఎంఎంఎఫ్ బై, సో ఎంఎంఎఫ్ బై ఏమంటారు ఫ్లక్స్ అంటారు. ఓకేనా. సో ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్ అంటారు. సో ఇక్కడ మనకు ఎంఎంఎఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అంటారు. సో ఇది ఏ విధంగా వస్తుందంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ అందులో పోయే కరెంట్ అనమాట. సో ఏదైనా ఒక మనం ఎలక్ట్రోమాగ్నెట్ తీసుకుంటే దాన్ని ఎన్ని టర్న్స్ చేస్తారో అందులో పోయే కరెంట్ను బేస్ చేసుకొని మనకి ఎంఎంఎఫ్ వస్తుంది. అండ్ ఫ్లక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లక్స్ అంటారు. అండ్ యాక్చువల్గా రిలక్టెన్స్ అయింది ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే రిలక్టెన్స్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. సో దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్ రావడం జరుగుతుంది. సో ఎంఎంఎఫ్ అంటే ఏంది ఆంపియర్ టర్న్స్ బై, ఓకేనా. సో ఆంపియర్ టర్న్స్ అంటారు. సో ఆంపియర్ టర్న్స్ బై మనకి వెబర్స్ అంటారు. సో ఆంపియర్ టర్న్స్ బై వెబర్స్ రావడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఏదైనా చూడండి, ఇది ఆంపియర్ టర్న్స్, ఇది వెబర్. అండ్ నెక్స్ట్ పోదాము మనం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, సో ఆంపియర్ టర్న్స్ పర్ వెబర్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆంపియర్ టర్న్స్ పర్ వెబర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో ఇక్కడ ఏంటంటే సో ఆల్మోస్ట్ మనకు టైం ఎక్కువ తీసుకుందండి. సో దీనికి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ 7th క్వశ్చన్ నుంచి నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 7th క్వశ్చన్ నుంచి మనము ఫర్దర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్తున్నాము. సో ఎవరైతే మీకు లెంత్ ఎక్కువ అనిపిస్తుందో, సో మీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ మీరు ఏమంటారు ఫార్వర్డ్ కొట్టుకొని చూసుకోండమ్మా. సో ఏదైతే ఆన్సర్ మీకు రాదు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వినండి. ఓకేనా. సో దానివల్ల మీకు టైం వేస్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో I'll be back with next video. So that is part 2. సో ఇది part 1 వరకు అమ్మ. సో part 2 వీడియోలో నేను 107 క్వశ్చన్ నుంచి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.